ఈరోజు ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. బిజినెస్ చేద్దాం బ్రో, చదువు తర్వాత వ్యాపారం వైపే మొగ్గు. 14% మంది దేశీయ విద్యార్థుల ఆలోచన ఇదే. ప్రపంచ సగటుకు దగ్గరగా మన యువత. వచ్చే 5 ఏళ్లలో అగ్రస్థానంలో మనవారే. ఐఐటి మండి 2023 సర్వే నివేదిక వెల్లడి. టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్ఫూర్తినిచ్చాయి. జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్, జెప్టో వంటి ఆధునిక స్టార్టప్లు ఆశలు రేపుతున్నాయి. వెరసి నేటి యువత ఉద్యోగాలకు బదులు వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఏ ఉద్యోగం చేద్దాం. గతంలో సగటు భారతీయ విద్యార్థుల ఆలోచన ఇదే. ఇప్పుడు వారి ఆలోచన ధోరణి శరవేగంగా మారిపోతుంది. ఉద్యోగాలు చేయడం కాదు, వాటిని సృష్టించేందుకు పోటీ పడుతున్నారు. ఏదో ఒక వ్యాపారం చేయాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. డిగ్రీ లేదా అందుకు సమాన కోర్సులో చేరిన వారిలో 14% మంది చదువు పూర్తి కాగానే వ్యాపారాలు చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. గ్లోబల్ యూనివర్సిటీ ఆంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ గెస్ పేరిట భారతీయ విద్యార్థులపై ఐఐటి మండి చేసిన సర్వే నివేదిక ఇలాంటి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ అంశంలో అంతర్జాతీయ సగటు 15.7% ఉండగా దానికి చేరువలోనే భారత్ ఉండడం విశేషం. ఆన్లైన్ సర్వేలో భాగంగా 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థలు చదువుతున్న భారతీయ విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించారు. వారిలో 61.8% మంది అబ్బాయిలు, 38.20% అమ్మాయిలు ఉన్నారు. ఈ నివేదికను తాజాగా ఐఐటి మండి విడుదల చేసింది. సర్వేలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూద్దాం. 13,896 మంది పాల్గొన్న విద్యార్థులు, 1298 విద్యా సంస్థలు, 14% వ్యాపార ఆలోచనతో ఉన్న డిగ్రీ విద్యార్థులు, 31.4% వచ్చే 5 ఏళ్లలో భారత్లో ఆంట్రప్రెన్యూర్లుగా మారేవారు, 30% అదే సమయంలో ప్రపంచ సగటు. ఇక ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 5,105 మంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే NIRF ర్యాంకింగ్ లో టాప్ 100 విద్యా సంస్థలకు చెందిన వారే. అత్యధికంగా 35% మంది కంప్యూటర్ సైన్స్ ఐటీ విద్యార్థులు, 33.2% మంది ఇతర ఇంజనీరింగ్ బ్రాంచీల వారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఆయన ఆస్తులు 4.19 కోట్లు, అల్లుళ్ల పేరిట 32 ప్లాట్లు. మాజీ అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గుర్తించిన అనిషా. మార్కెట్ ప్రకారం వాటి విలువ 25 కోట్లని అంచనా. పలు దస్తావేజుల స్వాధీనం. రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎంవి భూపాల్ రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ అనిషా అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో హెడ్లైన్ చూడొచ్చు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాన్ నది ఒడ్డున అలరారుతున్న అభివృద్ధి. ఇక్కడ చిత్రంలో కనిపిస్తా ఉంది. 8 లక్ష్యాలతో హాన్ పునరుజ్జీవం. దక్షిణ కొరియా రాజధాని సియోల్కు తలమానికం. పనులన్నీ 2030 వరకు పూర్తయ్యే అవకాశం. ఇక్కడి నీటి శుద్ధి ప్రక్రియకు ఐరాస అవార్డు. పరిశీలించిన రాష్ట్ర ప్రతినిధుల బృందం. నీటి మీద తెలియాడే భారీ భవనాలు, చుట్టూ అందమైన పార్కులు, అడుగడుగున వినోదాన్ని అందించే భారీ కల్చరల్ సెంటర్లు, చుట్టూ కమ్మని ఆహారాన్ని వడ్డించే హోటళ్లు, కళ్ళు చెదిరే ఫౌంటైన్లు, ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం, ఇలా ఎన్నెన్నో విశేషాలతో దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం అలరారుతుంది. 2 నుంచి ఉద్యోగుల పోరుబాట. జనవరి 30 వరకు ఆందోళనలు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాస వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలైన ఫలితం శూన్యమైన ఆవేదన. 5 DAల పెండింగ్ లో చరిత్రలో చూడలేదని విమర్శ. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని విశ్వసించాం. జీతాలు భత్యాలు పెండింగ్ లో పడతాయని అనుకోలేదు. మా సమస్యలు తీరుస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలైనా పరిష్కరించలేదు. అందుకే ఉద్యమ బాట పట్టక తప్పడం లేదు అని తెలంగాణ ఉద్యోగుల ఐకాస సమావేశం ప్రకటించింది. TNGO కేంద్ర కార్యాలయంలో మంగళవారం 206 ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాలతో కూడిన TGEJAC విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గుజరాత్లో 5 ఏళ్లుగా నకిలీ కోర్టు. భూ వివాదాలు లక్ష్యంగా తీర్పులు. కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య. పాత కక్షలతో యువకుడి ఘాతుకం. జగిత్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత. సొంత పార్టీపై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డి 58 సంవత్సరాలు మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు.
ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మావోయిస్టుల యోగక్షేమాలపై గందరగోళం. అబుజ్మడ్ను భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఆందోళన. కేంద్ర నాయకత్వంలో 11 మంది తెలుగువారే. నలువైపులా కమ్ముకొస్తున్న భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టుల అగ్ర నాయకత్వం వ్యూహాలు పన్నుతుంది. ఉనికిని కాపాడుకునేందుకు ఎవరికి వారు తలో దిక్కు చూసుకుంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. తాము ఎక్కడున్నామో ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో మిగతా క్యాడర్లో కొంత గందరగోళం నెలకొంటున్నట్లు తెలుస్తుంది. అసలు ఎందరూ అగ్రనేతలు సురక్షితంగా ఉన్నారన్న దానిపై స్పష్టత లేదని, ఇది మరింత అయోమయానికి దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంపై భద్రతా బలగాలు పట్టు బిగుస్తున్న విషయం తెలిసిందే. ఇంతకాలం దుర్భేద్యంగా ఉన్న అబుజ్మడ్ను కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. నలువైపుల నుంచి చొచ్చుకొస్తుండడంతో తలదాచుకోవడం కూడా అగ్రనాయకత్వానికి సవాల్గా మారింది. ఈ ఏడాది 9 నెలల్లో 1765 మంది మావోయిస్టులు అరెస్టు కావడమో, లొంగిపోవడమో, ఎన్కౌంటర్లలో చనిపోవడమో జరిగింది. మొత్తం మావోయిస్టుల సంఖ్యలో ఇది సగానికంటే ఎక్కువ అని విశ్లేషకుల అభిప్రాయం. మిగిలిన వారిలో అగ్రనాయకులు 10ల సంఖ్యలో మాత్రమే ఉంటారు. వీరంతా వయసు పైబడిన వారే కావడంతో భద్రతా బలగాల కండ్ల పడకుండా తప్పించుకోవడం సమస్యగా మారింది. పల్లె ముంగిటెక్కే సమస్త పౌర సేవలు సిటిజన్ చార్టర్ 2.0 అమలుకు కేంద్ర ప్రభుత్వ సన్నాహాలు. రాష్ట్రాల సమాయత్తం. పల్లె ప్రజలకు సమస్త సేవలు అందించేందుకు సిటిజన్ చార్టర్ పౌర సేవల పట్టిక 2.0 ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రజలకు నిర్ణీత వ్యవధిలో సేవలు అందించడం, వారి ఫిర్యాదులను పరిష్కరించడం దీని లక్ష్యం. 6,40,930 గ్రామ పంచాయతీల్లో అమలుకు కేంద్రం సన్నద్ధమవుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సిద్ధం చేస్తుంది. దేశంలో 1997లో తొలిసారిగా సిటిజన్ చార్టర్ మొదలైంది. దీని ద్వారా నిర్ణీత వ్యవధితో పౌర సేవలు అందించే విధానం అమల్లోకి వచ్చింది. నగరాలు, పట్టణాలతో పోలిస్తే పల్లెలకు సరి అయిన సేవలు అందడం లేదని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సాంకేతికత విస్తరించిన గ్రామ పంచాయతీలు దాన్ని అందిపుచ్చుకోవడం లేదు. మొత్తం పౌర సేవల్లో 28% ఆన్లైన్లో అందుబాటులో ఉండగా 72% ఆఫ్లైన్లో ఉన్నాయి. ఇక్కడ మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. గరల గోదావరి. స్వచ్ఛమైన నీటితో గలగల పారే గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంది. పారిశ్రామిక రసాయన మురుగు వ్యర్థాలు కలుస్తుండడంతో నీటిపై భారీ స్థాయిలో నురుగుతెట్లు ఏర్పడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారం వద్ద గోదావరిపై నిర్మించిన సరస్వతి బ్యారేజ్ వద్ద గత 2-3 రోజులుగా మంచును తలపిస్తున్న కాలుష్యపు నురుగుతెట్లను చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. శాంతి స్థాపనకు సహకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై మోదీ, పుతిన్తో భేటీలో వెల్లడించిన భారత ప్రధాని. నేడు జిన్పింగ్తో సమావేశం. బ్రిక్స్ సదస్సు ప్రారంభం. బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్లో ప్రధాని మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. శాంతియుత మార్గంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ దిశగా ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధమని చెప్పారు. 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజన్కు మంగళవారం చేరుకున్న మోదీ కాసేపటి తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరత సత్వరం నెలకొనేందుకు తాము పూర్తి మద్దతిస్తామని, మానవత్వానికి తొలి ప్రాధాన్యమని చెప్పారు. ఈనాడు దినపత్రికలో మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. మార్చికి కాకతీయ పార్కులో 4 యూనిట్లు పూర్తి. తెలంగాణ ప్రతినిధుల బృందానికి యంగ్ వన్ చైర్మన్ హామీ. గుండ్ల పోచంపల్లిలో టెక్స్టైల్ యూనిట్ ఏర్పాటుపైన స్పష్టత. సియోల్లో హాని నది పునరుజ్జీవంపై పొంగులేటి బృందం అధ్యయనం. సియోల్లో యంగ్ వన్ సంస్థ చైర్మన్ కియాన్ చుంగ్ ను సన్మానిస్తున్న మంత్రులు పొంగులేటి, పొన్నం. దశల వారీగా మూసి ప్రక్షాళన చేసి తీరుతామన్న పొంగులేటి. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలన్న చామల కిరణ్. గ్యాస్ పైప్ లైన్ తో పరిశ్రమలకు మేలు. మూసిని హాన్ నదిలా చేయొచ్చన్న ప్రకాష్ గౌడ్, మల్రెడ్డి. శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం విఐపి బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తీతీదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం విఐపి బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. కులమతాలు ఐచ్ఛికం. ప్రభుత్వము ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ కారణంగా ప్రవేశాలు నిరాకరించిన వివరాలు లేవు. సంబంధిత పిల్పై తీర్పు వెలువరించిన హైకోర్టు.
ఊపిరి ఉండగానే శ్మశానానికి వృద్ధిరాలి తరలింపు, తహసీల్దార్ పోలీసుల జోక్యంతో ఇంటికి. రాజన్న సిరిసిల్ల తంగలపల్లిలో ఘటన. జిల్లాలోనే 80% వైద్య సేవలు అందాలి, మంత్రి దామోదర్ రాజనరసింహ. సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ గా వివిపిని మార్చడంపై సమీక్ష. ఇక ఈ రోజు ఈనాడు దినపత్రికల్లో కరీంనగర్ జిల్లా స్పెషల్ చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ చూడొచ్చు. దారి పొడవునా ధాన్యమే, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో గ్రామాల్లో వరి ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఎప్పుడు ప్రారంభిస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు. అకాల వర్షంతో రైతులు భయాందోళనకు చెందుతూ ధాన్యాన్ని దళార్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న శంకరపట్నం మండలం కొత్తగట్టు గొల్లపల్లి గ్రామాల్లో రహదారిపై పలు చోట్ల కిలోమీటర్ల పొడవున సన్న రకం వరి ధాన్యం నిల్వ చేశారు. అధిక తేమతో పత్తి కొనుగోళ్లకు విముఖత. మార్కెట్ కు విక్రయానికి వచ్చిన పత్తి తేమను 20.07% చూపిస్తున్న యంత్రం. అధిక తేమతో విక్రయానికి వస్తున్న పత్తిని ఖరీదు చేసేందుకు వ్యాపారులు విముఖత చూపుతున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు మంగళవారం 196 ట్రాలీల విడిపత్తి విక్రయానికి రాగా తక్కువ మంది వ్యాపారులు కొనుగోళ్లకు వచ్చారు. దీంతో పత్తి బిడ్డింగ్ కు అధిక సమయం పడుతుందని, అధిక తేమ పత్తిని ఖరీదు చేసిన ఫలితం ఉండదనే కారణాలతో వ్యాపారులు ఆసక్తి చూపలేదు. కేవలం 5 ట్రాలీల పత్తికి బిడ్డింగ్ నిర్వహించగా మిగతా పత్తిని నేరుగా ఆర్తి ఖరీదుదారులు గుమాస్తాలు గంట వ్యవధిలోనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. కళ్యాణం కమనీయం. కరీంనగర్ బొమ్మకాల్ రోడ్లోని యజ్ఞవరాహ స్వామి క్షేత్ర ఆవరణంలో మంగళవారం శ్రీ వసుధాలక్ష్మి యజ్ఞవరాహ స్వామి, శ్రీ రమా సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. మంగళసూత్రాన్ని భక్తులకు చూపుతున్న పండితుడు. అంతర చిత్రంలో గరుడ వాహన సేవ ఇక్కడ చిత్రంలో మనకు కనిపిస్తా ఉంది, చూడొచ్చు. ఇక మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. దుమారం రేపిన హత్య ఘటనను నిరసిస్తూ రహదారిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బైఠాయింపు. జగిత్యాలలో 4 గంటల పాటు ఆందోళన. ఘటనా స్థలంలో గంగారెడ్డి ద్విచక్ర వాహనం, నిందితుడి కారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మారు గంగారెడ్డి హత్య పెనుదుమారం లేపింది. గంగారెడ్డి హత్యకు వ్యక్తిగత కక్షలున్నప్పటికీ రాజకీయ రంగు పులుముకోవడంతో జగిత్యాలలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు జాబితాపూర్ గ్రామంలో గంగారెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురికాగా మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తేగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సుమారు 4 గంటల పాటు పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఒక దశలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవమానాలే మిగులుతున్నాయని ఆవేదన చెందారు. పార్టీ ఫిరాయించిన వ్యక్తి ప్రోద్బలంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, పోలీసులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లేందుకు వారు సిద్ధపడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. జీవన్ రెడ్డి సైతం కార్యకర్తలను నిలువరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా జీవన్ రెడ్డి ఓటమి చెందారు. బారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలోనే తీవ్ర నిరాశ చెందిన జీవన్ రెడ్డిని అధిష్టానం బుజ్జగించింది. ఇద్దరు నేతలు విడివిడిగానే కార్యక్రమంలో పాల్గొంటుండగా ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో సైతం అయోమయం నెలకొంది. జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మారు గంగారెడ్డి పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరో పేరు ప్రతిపాదించడంతో పాలకవర్గం నియామకం పెండింగ్ లో పడినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు సంతోష్ ఘటన తర్వాత నేరుగా జగిత్యాల గ్రామీణ ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. పలు విషయాల్లో అడ్డు తగలడంతో ఈ చర్యకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తుంది. నిందితుడు లొంగిపోగానే సామాజిక మాధ్యమాల్లో సంతోష్ జగిత్యాల గ్రామీణ పోలీస్ స్టేషన్ లో చిత్రీకరించిన ఓ పాత వీడియో వైరల్ గా మారడంతో కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆకట్టుకున్న ఆయుధ ప్రదర్శన. మానేరు తీరంలో స్టిమ్మర్ పక్షులు. సైన్స్ మ్యూజియం పనులపై ఆరా. మ్యూజియం పనులపై చర్చిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు పాలనాధికారి ప్రఫుల్ దేశాయ్. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో కోర్సులు. ఇదేం చోద్యం, కెపాసిటర్ బిగించకున్న జరిమానా, విద్యుత్ మీటర్ పనిచేయడం లేదని అధిక బిల్లు. ఇవి ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.